హలో గైస్, నేను మీ ఏఎన్ఆర్లా ఈడేట్రా బాబు కొండలంట తుప్పలంట తిరుగుతాను అనుకుంటాను రే. కాదండి బాబు, చూడండి మన పార్టీకి రిసార్ట్ ఏర్పాటు చేసాం. మా డ్యూటీ కుర్రలు సరదాగా ఆధారం ప్లాన్ చేద్దాం రిసార్ట్కి వెళ్దామంటే మంచి రిసార్ట్ చూడండి ఎలాగుందో. మంచి రిసార్ట్ బుక్ చేసాం. మా కుర్రలు మా ఆటగాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుందన్నమాట ఇది. మా వాడు అప్పుడే డబ్బులు ఇచ్చేస్తాడు, డబ్బులు బేరం ఆడుతాను అనమాట. మొత్తం మా వాళ్ళు 9,000 అయితే చెప్పారు. 8,000 7,000కి అడుగుతాను. మా వాడు 7,000కి ఎడుతానండి. ఎంత మంచి రిసార్ట్ చూడండి, ఎంత రూమ్లు అవి ఎంత నీట్గా చాలా బాగున్నాయి. మొత్తానికి మన రిసార్ట్ అనమాట 8,500కి బేరమాడి మనం తెప్పించాం అనమాట. చూడండి, నా మాట అబద్ధం అయితే ఒక్కసారి ఆ రిసార్ట్ ఎక్కి అలా చూస్తే ఆ చెట్లు పుట్టలు పచ్చని కొండలు ఎంత బాగున్నాయో ఒక్కసారి చూడండి మీరు. పని మొత్తానికి మన ఊర్లోని రిసార్టే కాబట్టి మొత్తానికి 8,500కి అలా తగ్గట్టు మాట్లాడిస్తాము. మరి ఎట్టకాలకు పార్టీ సండే వచ్చేసింది. మరి మా వాళ్ళు ఇంక ఊరికి ఉంచడం ఎందుకు అనేసి అలాగా ఉదయాన్నే మా పాపను మేమని తీసుకుని వచ్చేసి 2 జలకలు ఆడిస్తాను స్విమ్మింగ్ పూల్ అని. మొత్తానికి మా వాళ్ళు ఇంటి దగ్గర వచ్చేసి మళ్ళీ వచ్చేసాను. చూడండి మా వాళ్ళు ఒక్కొక్కరు మా ఆటగాళ్ళు దిగుతారు చూడండి. చాలా రోజులు అయింది పాపం, ఓసిపోయి ఉన్నారు పార్టీలు అయ్యి లేక. చూడు ఏదో చాలా గొప్ప ఉత్సాహంతో వచ్చేస్తాను రిసార్ట్లోకి. మొత్తానికి మా వాళ్ళు మొత్తం క్రికెట్ స్టార్ట్ చేసినారు. దొంగ నా కొడుకులండి. రోజుల్లోని ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటారా, చూడండి వాళ్ళేమో క్రికెట్ ఆడుకుంటాండ్రు, మమ్మల్ని నేను ఊర్లోను కదా ఏడ్ చేస్తాం. మరి చికెన్కి వాటికి పంపిస్తుండ్రు, మరి తప్పదు. ఊర్లోనే ఒకటి, అందులోని ఫ్రెండ్స్. మా వాళ్ళు తిప్పి కొడితే 20 మంది వస్తారట. 20 మందికి 13 కేజీలు చికెన్ అట. ఏటి చేస్తాం, ఒక్కొక్కడు వాళ్ళు కొవ్వుపోయి ఉన్నారు. డబ్బులు ఇవ్వనరా అంటే ఒక్కొక్కడు జోబులని చెయ్యిలు రావు. మా వాళ్ళేటి ఒక కోడిని ఏకంగా 2 కేజీల కోడిని తెచ్చియండి, నీట్గా కాల్చుకొని తినేద్దాం అని చెప్పేసాను. కానీ మరి ఏటి చేస్తాం, నీట్గా గీతలు అవే గీయించి ఉప్పు కారం పెట్టడానికి వీలుగా అయినట్టు పెట్టేసి మొత్తానికి పార్సల్లో చూడండి ఎంత నీట్గా చేసామో చూడండి. ఇన్ని సంఖ్యలు లాక్కొని అంత దూరం నుంచి వస్తే మా ఆటగాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక్కొక్కడును. అదన్నమాట. ఫోన్లో ఒక 4 ఎంజాయ్ చేస్తున్నారని మిగతా ఆటగాళ్ళు ఏడు చేస్తారా అని పైకి వెళ్ళి చూస్తే ఒక్కొక్కడు చూడండి, ఒక్కొక్కడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మా వాడు ఈడు చూడండి, మా వాడు బుర్రపాడనమాట. పాపం కొంచెం మతిస్థంతో ఉండదు, కానీ మంచోడు, చాలా మంచోడులేండి కుర్రాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మా ఆటగాళ్ళు చూడండి అప్పుడే డ్రింకులు అవి సర్దేస్తాను. మరి కూలింగ్ ఎక్కాలి కదేటి. మరి ఇక్కడ చూడండి మా ఓడ అప్పుడే కూర్చొని పాపం ముందు అది తాగుడు, చాలా మంచోడు. ముందు తాగుడు, కళ్ళు నీట్గా కూర్చొని చాలా నీట్గా తాగుతున్నారు. ఇదంతా పక్కనెడితే మేము మా కొంతమంది ఆటగాళ్ళు మాత్రం ఎవరి కోసమో వెయిట్ చేస్తాం అనుకుంటే అమ్మ బాబోయ్, చూడండి వాళ్ళు ఒక్కొక్కడికి చూడండి, ఒక్కొక్కడు ఎలా చూపిస్తాడు. ఒక్కొక్కడికి సిగ్గులు లేవండి నిజంగా. చూడండి మళ్ళీ బ్రాండ్ ఇదేటో వచ్చేసి ఖజూర్ అట, ఖజూరా స్ట్రాంగ్ అట. చూడండి మా వాడు మతిస్థంతో లేకపోయినా సరే చాలా మంచిగా హెల్పింగ్ నేచర్ అయితే మాత్రం మంచిగా ఉంటుంది. ఇటు చూడండి, ఇక్కడ చూడండి ఎంత బుద్ధిమంతులాగా మంచి ఇంక క్యారెట్ అది. మా వాడు పాపం చూస్తే మాత్రం గుడ్డ మొక్కలు అవి వేసుకోడు, చాలా మంచోడు. మొత్తానికి అందరూ మంచి స్టఫ్ గిఫ్ అది వేసుకొని మంచిగా ఉంటున్నారు అందరూ కూడా. వీళ్ళందరూ మంచిగా చిల్ అవుతుంటే మా బాధలు తప్పుతాయా? మరి ఏం చేస్తాం, మొత్తగా చూస్తుంటారు కదా. ఉదయం నుంచి మా పని ఇలాగే ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా తాగి ఎంజాయ్ చేస్తుంటే మేము వచ్చి ఇక్కడ వంటలు అవి తెచ్చుకున్నాం. మరి ఏం చేస్తాం, బాగోదు. మనకు ముందే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. బిర్యానీ, సాంబారు, చికెన్ ఇందాక కూర, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే ఇదేంటి పన్నీర్ కూర అండి, పన్నీర్ కూర. తర్వాత ఇది వచ్చేసి రైస్. వంటలు అయితే మాత్రం చాలా బాగుండాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ 3,000 రూపాయలు తీసుకున్నాడు, పోతే పోనీ. కానీ కూర చికెన్ కొనేసి ఇచ్చేస్తే వండేసాడు. ఇలాగ వెళ్ళి వచ్చామో లేదో మా వాళ్ళకి చూడండి అప్పుడే నాగిన ఓలిసింది మా వాళ్ళు చూడండి.
చూడండి, మీరే చూడండి. ఒకడేమో చిరంజీవి లాగా స్టెప్లు ఆడుతుంది, ఒకడు నాగార్జున లాగా, ఒకడు రాజశేఖర్ లాగా, ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లోనే స్టెప్పులు వేస్తాను. కట్ చేస్తే మన పూజ్యులు పెద్దలు మన నాయుడు గారు కేక్ కోటపాడు నుంచి పాపం చాలా కష్టపడి కేక్ కోటపాడు నుంచి కూడా అందరూ కోరిక మేరకు ఇక్కడ పార్టీకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. మన చాలా గౌరవం లభించింది మన నాయుడు గారికి. చూడండి ఎంత ఆనందపడుతున్నారు నాయుడు గారు రాగానే. పాపం నాయుడు గారికి చాలా స్టెప్పులు వేద్దాం అనుకున్నారు కుర్రలు, కానీ డాన్సర్ చాలా బతిమాలాడు, కానీ స్టెప్పులు లాస్ట్కి వేయలేదు. అయితే మన కుర్రోళ్ళు డ్యాన్స్కి బ్రేక్ ఇచ్చారు, ఎందుకో తెలుసా? మన సకీలా చూడండి, సకీలా స్విమ్మింగ్ పూల్లో దిగుతుంది ఇప్పుడు. టెం 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 టెం. మరి రెడీ అయిపోండ్రా అమ్మాయి, ఎప్పుడు ఏదో తానాలు చేయలేనట్టు 2 రోజులు బట్టే చూడండి వీళ్ళు ఎలా గెంతుతారు ఒక్కొక్కటి. అమ్మడి అమ్మ, స్విమ్మింగ్ పూల్ అనుకుంటానో లేకపోతే వీళ్ళు ఊర్లల్లో చెరువు అనుకుంటానో తెలీదు. వీళ్ళు గెంతుకి మొత్తం స్విమ్మింగ్ పూల్ నీళ్ళన్నీ బయటకు వచ్చాను. ఏదో పని గెంతునట్టు ఉండొచ్చు కదా లోపల. మళ్ళీ చూడండి పైకి ఎలాగే ఎగురుతాండ్రు ఒక్కొక్కడు, ఒకరి తర్వాత ఒకరు. ఏంటి చల్లారిపోతే వెళ్తాను, ఏదో తెలిసిన వాళ్ళు కదా అని అంత దూరం నుంచి తీసుకొస్తా. వీళ్ళు ఎలా గెంతుతా ఏంటి చేస్తాం మరి. చూడండి అది అనమాట మీటర్. ఏదో ఇప్పుడు తోటలల్లో పుట్లల్లో పార్టీలు చేసుకున్నోళ్ళే ఒకసారి రిసార్ట్లకు తీసుకొస్తే ఎలా గెంతుతారు, ఇలాగే ఉంటుంది వీళ్ళకి మరి. ఇంకా చూసుకో నాయుడు గారు స్విమ్మింగ్ పూల్ అడిగేస్తాను, మామూలుగా ఉండదు మరి. ఇంక ఆనందం తట్టుకోలేక మనం కూడా డ్యాన్స్ చేసుకుని స్విమ్మింగ్ పూల్ ఎలా దిగుతూ అన్నప్పటికీ చెయ్యట్టుకొని ఎప్పుడు మన ఆగిన రోని ఇంకా మరి సచిన రో. అప్పుడే అయిపోయింది అనుకోకండి, నిలబడ్డ ఇంకా ఉంది చూడండి. మొత్తానికి ఒక్కడికి తాగింది ఇరిగిపోయింది. అదే డ్రింక్లు అవి తాగారు కదా, అవన్నీ ఇరిగిపోయింది. మొత్తానికి నీట్గా ఫ్రెషప్ అయిపోయి వాళ్ళకు భోజనం చేస్తాను ఇప్పుడు. వాళ్ళు కూడా వాళ్ళటి పని కానీ చేశాడు రా బాబు, వీడియో తీస్తాను లింగులేని ఆగుతాను. ఇంకా మనం ఎందుకు లేట్ అని చెప్పేసి నేను కూడా నీట్గా మంచి చికెన్ కర్రీ అదేనే. మనకే మరి కొద్దిగా చెమటలు ఎక్కాయి కదా, మరి మనం నీట్గా తినేసాము. చూడండి మొత్తం నీట్గా తినేసి మా వాళ్ళు నింగి పంచులు అవి కట్టుకుని క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చారు సాయంత్రం 5 గంటలకి. పెద్ద ఇదే ఇంటర్నేషనల్ ప్లేయర్ లాగా చూడండి ఎలా కడతారు మా వాళ్ళు బ్యాటింగ్లో. పోనీలో గుంట్లో క్రికెట్ ఆడుకుంటారు అనుకుంటే ఇలా క్రికెట్ అయిందో లేదో మళ్ళీ వచ్చి మళ్ళీ గేమ్ తీసేది. స్విమ్మింగ్ పూల్ లేవు, ఉంచరా ఈరోజు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, కానీ రిసార్ట్ మాత్రం ఈవినింగ్ టైం మొత్తానికి ఇలా చేశారనమాట. మొత్తం తెల్లవారు ఎలాగుండో చూశారు కదా, ఇప్పుడు ఎలాగుందో ఒకటి చూడండి. మళ్ళీ ఇంకా ఎగిరి మరిగింతండ. టైం అలాగ మొత్తానికే 8 అయిపోయింది. 8 అయిపోతే ఇంకేటంతా రేటు మరి. కొంతమంది ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు పాపం దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది చూడండి వెళ్ళిపోతున్నారు పాపం భయంతోనే. చీకటితో ఎలాగెళ్తారో ఏటో.
ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ నైట్ పూట మాత్రం రిసార్ట్ సూపర్గా ఉంది. మొత్తానికి 8,500కి కిట్టింపు చేసినాము. కానీ మా పక్కన ఉన్న రిసార్ట్ ఇంకా చాలా బాగుంది. కాకపోతే అది ఖాళీ లేదని మేము అది తీసుకోలేదు, అవ్వలేదు అనమాట. లేకపోతే అది కూడా బాగుంది. లైటింగ్ జిగిజిగిలు చాలా నీట్గా ఉన్నాయి. డేట్ అందరూ కింద నుండి మా వాడు ఏడ్ చేస్తాడు అబ్బా సింగిల్గా అని చూస్తే. ఓహో పాపం ఈ డేట్ ఇందాక తెచ్చిన కూడా నీట్గా సంకలు గింకలు కాలు కడిగి నీట్గా ఏడ్ చేస్తాడు. చూద్దాం ఒకసారి, బాగా కడుగుతాడు కుర్రాడు. మొత్తానికి ఏదో కోడిని ఏదో చేద్దాం అనేసి చేస్తాడు పాపమా. బాబా నీట్గా పసుపు ఉప్పు కారం ఇట్టు రాస్తాడు. ఇంకా తాగిన వాళ్ళకి ఇంకే మొక్క అలా వెళ్ళిపోద్ది. చూసారా మీరు కళాయిలో ఉన్న కోడిని ఇప్పుడే విజయ్ గారు దీనికి మసాలా పెట్టి ఉంచాడు. కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం. ఓకే చూడండి డీప్ ఫ్రిడ్జ్ లోకి ఎలాగెళ్తుంది కోడి. చూసారా ఇలా వెళ్ళిపోయిందా. మొత్తానికి అన్నీ రాసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాడు. ఈలోపు మా కుర్రోళ్ళు మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేస్తారు. ఇందాక వేస్తారు కదా, మరి దానికి హ్యాంగ్ ఓవర్ ఉండాలి కదా. మొత్తం నీట్గా సెట్ చేస్తారు స్టఫ్ గిఫ్ అని. బీర్లు చూడగానే ఒకటి గుర్తొచ్చింది, రీల్ చేద్దాం అనేసి. రీల్ చేస్తామో నచ్చితే లైక్ చేయండి. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. అది మా వాళ్ళు యాక్టింగ్ చేయండి రా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాను రా. అబ్బాబ్బా చూసారా మా వాడు ఇందాక నీట్గా రాసిన కొన్ని నీట్గా కాల్ చేసి మొత్తానికి ఇలాగ తయారు చేశాడు అనమాట. చాలా బాగా తయారు చేశాడు చూడడానికి అయితే. మరి టేస్ట్ ఎలాగుంటుందో మా వాడు సూపర్వైజర్ తిని చెప్తాడు. అబ్బాబ్బా చాలా బాగుంది అయితే. ఏముంటుంది మళ్ళీ ఫస్ట్ నుండి డీ జోడి మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్. అలా కుర్రోళ్ళ కోరిక మేరకు మనం కూడా ఒక 2 స్టెప్లు అయిపోతే బాగుందని అలా వేసాము. చూడండి ఇక్కడ వీళ్ళిద్దరికి పాపమ ఏంటి భరతనాట్యం కూచిపూడి అన్నీ వేసేస్తుండ్రు. డ్యాన్స్ కాంపిటీషన్ అవుతుంది వీళ్ళిద్దరికి. చూడండి ఎవరు గెలుస్తారో చూద్దాం. పెద్ద డాన్సర్ అనుకున్నావా? చూడండి పక్క రిసార్ట్లో నీట్గా పడుకుంటే ప్రశాంతంగా సైలెన్స్గా ఉంటే మా వాళ్ళు చూడండి ఎంత వైలెంట్గా ఉన్నారా బాబోయ్. చూడండి గంతరానికి అయితే అందరూ ఉన్నారు కానీ లాస్ట్లో నా గిన్నెలు తోనప్పుడు చూడండి ఇద్దరు ఉన్నాం. ఏం చేస్తాం మరి.
హాయ్ ఫ్రెండ్స్, అందరూ తాగేసి తినేసి దెంగేశారు. ఇప్పుడు ఈ ప్లేట్ ఎవరు కొడితే ఇప్పుడు మేము కొడుకోవాలి. మాకేటి దోల. అమ్మయ్య పాపం ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుండో ఏం చేస్తాం మరి, ఎవరికైనా ఉంటుంది ఇలా చేస్తే. మరి పోనీలే, మేమేదో గిన్నెలు కడుక్కుంటాం కానీ మీరు మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.